విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథానికి స్టెమ్ ల్యాబ్లు దోహదం చేస్తాయని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 లక్షలతో అత్యాధునిక ప్రయోగశాల ప్రారంభించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచి శాస్త్రీయ ఆలోచన విధానం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతను పెంపొందించేందుకు స్టెమ్ ల్యాబ్ ఎంతో దోహదపడతాయని, ఇలాంటి సదుపాయాలు జిల్లాలోని ఇతర పాఠశాలలో కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో సుమారు 6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్టెమ్ ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తో పాటు రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ప్రెస్ సిటీ సిఇఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. How you will explain this? రోబోటిక్స్ ఈ 4 మీరు నేర్చుకుంటారు. ఇది మీకు మీ 8th లో 9th లో ఇదేంటంటే మీరు బుక్లో నేర్చుకున్నది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఉపయోగించుకుని వాటిని ఏ విధంగా ప్రాక్టికల్గా ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచనని, అలాగే డెమాన్స్ట్రేషన్ని ఈ స్టెమ్ ల్యాబ్స్ ద్వారా స్టూడెంట్కి పరిచయం చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ మనం ఒక కాన్సెప్ట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయటం, అంటే మన చేతులతోటి, పిల్లల చేతులతోటి వాళ్ళకి అవగాహన అయ్యేటట్టు, అలాగే వాళ్ళ చేత కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా చూపించుకోవటం, అదేవిధంగా వాళ్ళతోటి మళ్ళా ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి చిన్న చిన్న ప్రయోగాలతోటి వాళ్ళు నేర్చుకునే విధంగా చేయటమే ఈ స్టెమ్ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ స్టెమ్ ల్యాబ్లో ఏదైతే మనం తయారు చేసుకున్నామో దాన్ని క్యూరేటర్స్గా ఈ క్లాస్లో, ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని తయారు చేసి వాళ్ళకి తగినటువంటి శిక్షణ ఇచ్చి, అలాగే వారు చెబుతున్నటువంటి పాఠాలు, అంటే ఒక థియరీ సబ్జెక్ట్లో వాళ్ళు ఆ క్లాస్లో చెప్పినట్టు వెంటనే స్టెమ్ ల్యాబ్కి పిల్లల్ని తీసుకుని వచ్చి ఆ చెప్పినటువంటి కాన్సెప్ట్ని ఏ విధంగా పిల్లలకి మరింత అవగాహన కల్పించే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, చూపించటం, అలాగే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, అంటే అది చూపించడం అంటే దూరంలో పెట్టి చూడండి అట్లా కాకుండా వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు దాన్ని ఫీల్ అయ్యి అర్థం చేసుకుని, అలాగే అర్థం చేసుకున్న తర్వాత